సరే ఎన్నికలకి రోజు రోజుకి దగ్గర పడుతున్న నేపథ్యంలో మన ఆంధ్ర రాజకీయాలనేవి సమీకరణలు మారుతున్నాయి. ప్రధానంగా అన్ని పార్టీలు కూడా వైసీపీకి ఓడించాలి, గద్దె దించాలంటూ కూడా ఒక కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్నాయి. ఇంకా బీజేపీ, టీడీపీ కలవదు అనేది మొన్నటి వరకు కూడా జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ బీజేపీ ఎప్పుడు కూడా పొత్తులోనే ఉంటారు, వాళ్ళు కూడా స్పష్టం చేశారు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వేదికగా ఇక్కడ రెండు పార్టీలు కలిపే ప్రయత్నంలో ఈరోజు బ్రేకింగ్ చూసుకున్నట్లయితే ఢిల్లీ పెద్దలను కలవడానికి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారంటూ కూడా తెలుస్తుంది. అంటే ఈ యొక్క రాజకీయ పరిణామం చూసుకున్నట్లయితే సీట్ల వ్యవహారంలో మరి బీజేపీ కూడా ఈ యొక్క రెండు పార్టీలకి మద్దతుగా మరి పోటీగా దిగుతుంది అని స్పష్టం అవుతుంది. రాజకీయంగా ఈ ఎన్నికల్లో చూసుకుంటే మరి వైసీపీ మరి గెలిచే అవకాశాలు ఎన్నుండి ఖచ్చితంగా ఓడగొడతామంటే కూడా వాళ్ళు యొక్క ధీమా వ్యక్తం చేస్తారు. ఒకటి, తెలుగుదేశం పార్టీ ఒంటరిగా రాలేదు, ఓటమి అనేటువంటి తథ్యమని తెలిసింది. జనసేన కాళ్ళు పట్టుకున్నారు. జనసేన వచ్చినా కూడాను విజయం అనేటువంటిది కష్టమని చెప్పి తేలిపోయింది. ఇమ్మీడియట్గా ప్రశాంత్ కిషోర్ కాళ్ళు పట్టుకున్నారు. ప్రశాంత్ కిషోర్ వచ్చినా కూడాను కాదు అని తెలిసిపోయింది. గెలవలేము జగన్మోహన్ రెడ్డి గారి మీద అని చెప్పి తెలిసిపోయిన తర్వాత ఇండైరెక్ట్గా షర్మిలాని కాంగ్రెస్ పార్టీతో కాళ్ళు పట్టుకొని ఆ గుంపు మేస్త్రి తీసుకొని వచ్చారు. అయినా కూడా గెలవలేమని చెప్పి తెలిసిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కాళ్ళు పట్టుకొని పోతున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది పూర్తిగా ఓడిపోతుంది. అది క్లియర్గా వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పాలంటే మన భాషలో చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు వాళ్ళ పార్టీని కానీ కొడుకును కానీ అలైవ్గా ఉంచుకోవాలంటే పొలిటికల్ పార్టీగా ఒక ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉంటుంది. వ్యక్తి ఇన్సూరెన్స్ పెట్టుకుంటే కనుక గ్యారంటీ ఉంటుంది, ష్యూరిటీ. అట్లా భారతీయ జనతా పార్టీకి వెళ్ళి నెక్స్ట్ 5 ఇయర్స్కి ఇన్సూరెన్స్ కోసము అప్లై చేసుకోవడానికి వెళ్ళాడు. ఎటు నేను గెలవలేను, మీతో కలిసి ఉన్నామంటే కనుక భవిష్యత్తులో మా పార్టీ అయినా ఉనికిన్నా ఉంటుంది, ఆ ఉనికి ఉండడానికి మాకు భవిష్యత్తుకి గ్యారంటీ ఇవ్వండి అని ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడానికి వెళ్తున్నారు. ఆ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే పొత్తులో ఉంటారు. కానీ ఓటమి అనేది ఖాయం కాబట్టే భవితకు గ్యారంటీ కోసమే ఇన్సూరెన్స్కి వెళ్తున్నాడు. ఇది వాళ్ళు ఎందరేకమైనా ఒకటి ఓటమి అనేది తథ్యమని తెలిసిన తర్వాతనే కమ్యూనిస్టులను, కాంగ్రెస్ని షర్మిల ద్వారా, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్, ప్రశాంత్ కిషోరు, వాడు కనుగోలు, సునీల్ కనుగోలు, వీళ్ళందరూ ఏకమైనా కూడాను ఎంత ప్రత్యర్థి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బలంగా ఉన్నారు, ఎటువంటి పరిస్థితులు అతన్ని ఓడగొట్టలేమనేటువంటి ఒక బాహుబలిలాగా వాళ్ళు చూస్తున్నారంటే కనుక అర్థం చేసుకోవచ్చు రాజకీయ ముఖ చిత్రం. అంటే సార్ ఇప్పుడు బీజేపీని కలవడానికి వెళ్తున్నారంటే దీనికి వెనకార్థం ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటికే జాతీయ పార్టీలకైతే మన ఆంధ్రాలో ఒకటి కాంగ్రెస్ పార్టీ అయితే విడగొట్టిన నేపథ్యంలో చాలా వరకు ఇక్కడ రాజకీయ భూ సమాధి అయిపోయింది. రాజకీయ విశ్లేషణ నాయకులందరూ కూడా చెప్తున్నమాట. ఇక బీజేపీ కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఇక్కడ కనిపించలేదు ఎన్నికల సమయంలో కూడా. కానీ ఈ టైంలోనే టీడీపీ అలాగే జనసేన ఈ రెండు కూడా కలిపి మరి బీజేపీ దగ్గర వెళ్తున్నాయి. అంటే ఇక్కడ బీజేపీ యొక్క వ్యూహం ఏమనుకోవచ్చు? ఈ ఎన్నికల్లో మార్పు చూపడానిక, భవిష్యత్తులో కూడా ఏమన్నా ఇక్కడ స్థానం ఏర్పరచుకోవడం బలంగా ఈ యొక్క పార్టీలని మరి పక్కన పెట్టుకుంటుంది అనుకోవచ్చా? ఏ విధంగా చూడొచ్చు ఒక బీజేపీ వెర్షన్లో? ఏముంది బీజేపీ వర్షన్లో కూడాను వాళ్ళకెటు స్టేక్ లేదు ఇక్కడ. ఐ థింక్ 1% కూడాను ఓట్ లేదనుకుంటా. 2019లో 1 నోటా కంటే తక్కువ వచ్చాయి కాంగ్రెస్కి, ఇద్దరికి. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది అనేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పదే కాళ్ళు పట్టుకుంటా పొత్తు పెట్టుకుంటామయ్యా, మేమే గెలిపించుకుంటాము, మేమే స్పాన్సర్ చేస్తాము, మేమే మనీ పెడతాము, జస్ట్ క్యాండిడేట్లు ఇవ్వండి, మీరు అండ ఉంటే చాలు, మేము ఎదుర్కోలేము, మోడీ గారి, అమిత్ షా గారికి పాపులారిటీ ఉంది కాబట్టి మోడీ మొహంతో ఉన్న జనాలకి వెళ్ళగలము, అట్లయితేనే జనాలు మమ్మల్ని నమ్మగలరేమో, లేకపోతే కనుక మాకు ధైర్యం చాలట్లేదు, ఒక ఇంజన్ కదలాలంటే బూస్టింగ్ లాగా ఉండాలి, మాకు ఇంజనే లేదు, ఒక వాహనం ఉంది కానీ ఇంజన్ లేదు, సైకిల్కి పంచర్ అయిపోయింది, గ్లాస్ పగిలిపోయింది, ఏదోటి బీజేపీ అడ్డం పెట్టుకొని వెళ్ళడానికి ప్రయత్నమే తప్ప వాళ్ళకు స్టేక్ లేదు, కాంగ్రెస్కి స్టేక్ లేదు, పవన్ కళ్యాణ్కి స్టేక్ లేదు, చంద్రబాబు నాయుడు ఉండే స్టేక్ కూడా కోల్పోయినారు. కానీ ఇక్కడ రాజకీయం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు జైలుకి కూడా వెళ్ళిన పరిస్థితి, ఒక స్కామ్ దీనివల్ల ఇక్కడ ప్రధానంగా కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. పైన అధికార ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచే ఇక్కడ రాష్ట్ర అధికార పార్టీ మాత్రం ఏం చేయలేదంటూ కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఏ విధంగా అక్కడికి వెళ్తున్నారు, అసలు ఎట్లా చూడాలి అసలు దీన్ని? ఒకటే, చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి సిగ్గు లేదు, ఆయనకి ఎగ్గు లేదు, మానం లేదు, మర్యాద లేదు, ఏమీ లేవు, కేవలం అవసరాల కోసమే. అతనే
ప్రత్యేక ప్యాకేజీ తీసుకున్నాడు, ప్రత్యేక హోదా ఇవ్వలేదని అతనే నల్ల జెండాలు పెట్టాడు, అదే మోదీని తిట్టాడు పెళ్ళామి వాళ్ళని, అదే అమిత్ షా వచ్చి రాళ్ళేసి ఇచ్చాడు, అదే పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నాడు, దానికోసమే బయటకు వస్తానన్నాడు 4.5 ఏళ్ళు అనుభవించేసేసి. మొన్నటి వరకు మద్దతుతో పార్టీని తిట్టాడు, మళ్ళీ ఈరోజు కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఇది జనాలకి అర్థమైంది. ఈడు దేనికైనా పాలుద్దపడతాడు, ఎంత నీచానికైనా ఉడిగొడతాడు. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచినాడు, నరేంద్ర మోడీతో తిరిగి నరేంద్ర మోడీ భార్యను తిట్టినాడు, నరేంద్ర మోడీతో తిరిగి అమిత్ షా తిరిగి అమిత్ షా మీద రాళ్ళు ఇచ్చినాడు. ఈ బ్రోకర్లు ఉన్నారు కొంతమంది, సీఎం రమేష్ అనేటువంటి బ్రోకరు, సుజనా చౌదరి బ్రోకరు, సత్య అనేటువంటి ఒక బ్రోకరు, ఈ పురంధరేశ్వరి అనేటువంటి ఇంకొక బ్రోకర్ అనకూడదేమో, ఆడవాళ్ళు కాబట్టి గౌరవిస్తాము. ఈ బ్రోకర్ల ద్వారా చంద్రబాబు బీజేపీ కలపాలనేటువంటిది ఒక ఆశయంతో పనిచేస్తున్నారు. ఈ బ్రోకర్లు అంతా స్టాక్ మార్కెట్లో పనిచేస్తారేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ముందర పనిచేయవు. అంటే ఏదేం జరిగినా ఎన్ని వ్యూహాలు పన్నినా ఇక్కడ నియంత పాలన సాగుతుంది కాబట్టి దీన్ని దించడానికే ఏకైక లక్ష్యం అనే ముందుకు వెళ్తున్నారు. అదే నవ్వుస్తాను, జనాలందరూ అదే అంటున్నారు. ఒరే నాయన, నేను ముఖ్యమంత్రి కావాలా, నేను గెలుస్తాను, నాది అజెండా చూడండి, నా మేనిఫెస్టో అని ఎవడైనా అంటాడు. కానీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు దింపాలా, జగన్మోహన్ రెడ్డి గారు దింపాలా, వాడు సీఎం రమేష్ వాడు బ్రోకర్ మాట్లాడుతుండే నిన్న TV9లో అనుకుంటాను. వాడు జగన్మోహన్ రెడ్డి గారు దింపడానికి ఎలక్షన్ జరుగుతున్నాయండి అంటే వీడు ముఖ్యమంత్రి కావాలి కాదు, వీళ్ళ పార్టీ అధికారంలోకి రావాలని లేదు, తెలుగుదేశం అధికారంలోకి లేదు. అంటే వీళ్ళంతా కూడా ఆలోచన ఏంటంటే ఒక వ్యక్తిని ఎదుర్కోవడం ఎలా అనేటువంటి భయంలోనే ఉన్నారు. కానీ దమ్ము ధైర్యంగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా అసెంబ్లీలో కూడా చెప్పారు, నన్ను చూసి నా పాలన నచ్చితే ఓట్లేయండి, ఇది నాది ప్లెయిన్ పేపర్ అనేటువంటిది. అది ఆడన్న రాజకీయాల్లో ఉండేటువంటి లక్షణము, వీరోచితము, ధీరత్వము అంటారు. అంతేగాని ఎదుటిని దించాలా అంటే నేను రావాలనేటువంటిది లేదు. అది ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు, క్లియర్ కట్గా జనాలకు అర్థమైంది, 4 కోట్ల ఓటర్లకు అర్థమైంది ఏంటంటే, అరే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కానీ ఈ నాయనలు వస్తే కనుక ఏదైనా మంచి చేస్తామని చెప్పేటువంటి లేదు అనేటువంటిది అర్థమయ్యేసి డిపాజిట్లు కూడా దాదాపు 100 నియోజకవర్గాల్లో 3 కలిసినా ఎవరైనా కూడాను డిపాజిట్లు అనేటువంటిది కోల్పోతారు, రాసిపెట్టుకోండి.